మంచు మోహన్ బాబు ఇంట ఫ్యామిలీ గొడవల్లో సినిమాలకు మించి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. మంచు మనోజ్ డిసెంబర్ 14న తన తల్లి బర్త్డే ఉందని జల్పల్లి నివాసానికి వెళితే అప్పుడక్కడికి మా అన్న విష్ణు వచ్చి నాపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జనరేటర్లో చక్కెర నీళ్లు పోసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాడని, ఇంట్లో ఉండాలంటే భయంగా ఉందని కూడా పహాడీషరు పోలీసుల ఎదుట మంచు మనోజ్ చెప్పినట్లు సమాచారం. దీనిపై తాజాగా మంచు మోహన్ బాబు సతీమణి నిర్మల తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేశారు. డిసెంబర్ 14న తన బర్త్డే వేడుకల కోసం జల్పల్లికి విష్ణు వచ్చాడని, కానీ విష్ణు ఎలాంటి గొడవలకు కారణమయ్యే విధంగా తను ప్రవర్తించలేదన్నారు తల్లి నిర్మల. ఈ ఇంటిపై నా చిన్న కొడుకైన మనోజ్కు ఎంత హక్కుందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణుకి కూడా అంతే హక్కుందని క్లారిటీ ఇచ్చారు. నాకిద్దరు రెండు కళ్ళు, ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానమే అన్నారు నిర్మల. నా పుట్టినరోజు నాడు విష్ణు బాబు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు, నాతోనే ఉన్నాడు. అంతేకాకుండా తన రూమ్లోకి వెళ్ళాడు, అక్కడున్న తన సామాన్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారన్నారు. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, ఏ విధమైన గొడవ చేయలేదని విష్ణు తల్లి నిర్మల తెలిపారు. మనోజ్ కంప్లైంట్ చేసిన దాంట్లో అసలు నిజం లేదని, అంతా అబద్ధమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా మనోజ్ వలన ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని మానేస్తున్నారని కూడా మంచు నిర్మల చెప్పడంతో ప్రస్తుతం వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ తల్లి నిర్మలనే ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ లేఖ ఇప్పుడు మంచు మనోజ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తూ కలకలం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.